లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెంగళూరుకు వెళ్లాడు. ఈ సందర్భంగా కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ సమాధులను సందర్శించిన జానీ మాస్టర్ వారికి నివాళులర్పించారు. కంఠీరవ స్టూడియోను సందర్శించిన జానీ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ సమాధులను సందర్శించి వారి ఆశీస్సులు తీసుకున్నాడు. కాగా జానీ మాస్టర్ బెంగళూరులో ఓ ముఖ్యమైన ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాడని, ఈ నేపథ్యంలో సమాధిని దర్శించుకుని ఆశీస్సులు పొందాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అతని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బెంగళూరులో ఒక ముఖ్యమైన ప్రాజెక్టు ప్రారంభించే ముందు వీరిద్దరికీ నివాళులు అర్పించి వారి ఆశీస్సులు పొందారని ట్విట్టర్లో రాసుకొచ్చాడు స్టార్ కొరియోగ్రాఫర్. జానీ మాస్టర్ కన్నడలో ఓ సినిమా చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ ట్వీట్ తర్వాత ఈ రూమర్ దాదాపు నిజమనే ప్రచారం జరుగుతోంది. కాగా బెంగళూరులో జానీ మాస్టర్ డాన్స్ అకాడమీని ప్రారంభించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. జానీ మాస్టర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్, ప్రతిభావంతుడైన స్టార్ కొరియోగ్రాఫర్. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ తదితర తెలుగు హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు. తమిళ్లో విజయ్, కన్నడలో సుదీప్, పునీత్ రాజ్ కుమార్ వంటి హీరోలతోనూ కలిసి పనిచేశాడు. అయితే గతేడాది జానీ మాస్టర్ పై అతని టీంలో పనిచేస్తున్న ఓ యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీంతో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 19, 2024 గోవాలో జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత అతనికి అక్టోబర్ 24 బెయిల్ లభించిన విషయం మనకు తెలిసిందే.